చూస్తున్నాం. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో మరో 2 గేట్లు ఎత్తారు. నిన్న 3 గేట్లు, ఈ రోజు ఉదయం 2 గేట్లు ఎత్తారు. కాసేపటి క్రితం మరో 2 గేట్లు ఎత్తేశారు. దీంతో ఇప్పటి వరకు శ్రీశైలం డ్యాంకు 7 గేట్లు ఎత్తినట్లయింది. ఎగువ ప్రాంతాల నుంచి 4 రోజులుగా ప్రతిరోజు 4 లక్షల క్యూసెక్కులకు తగ్గకుండా వరద నీరొస్తోంది. గేట్లు ఎత్తిన సందర్భంగా ఆ దృశ్యాలను తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో మరో 2 గేట్లు ఎత్తారు. నిన్న 3 గేట్లు, ఇవాళ ఉదయం 2 గేట్లు ఎత్తారు. కాసేపటి క్రితం మరో 2 గేట్లు ఎత్తేశారు. దీంతో ఇప్పటి వరకు శ్రీశైలం డ్యాంకు 7 గేట్లు ఎత్తినట్లయింది. ఎగువ ప్రాంతాల నుంచి 4 రోజులుగా ప్రతిరోజు 4 లక్షల క్యూసెక్కులకు తగ్గకుండా వరద నీరొస్తోంది. గేట్లు ఎత్తిన సందర్భంగా ఆ దృశ్యాలను తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. గత 4 రోజులుగా వరద నీరు పోటెత్తడంతో శ్రీశైలం డ్యాం పూర్తిగా జలకళతో నిండిపోతోంది. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇప్పటికే 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగి శ్రీశైలం డ్యాం దగ్గర పర్యాటకులు ఆ దృశ్యాలను చూడడానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. శ్రీశైలం డ్యాం దగ్గర వరద నీరు ప్రవాహంతో అక్కడ దృశ్యాలంతా ఎంతో ఆనందంగా కనిపిస్తున్నట్లున్నాయి. దీనికి సంబంధించి పర్యాటకులు తాకిడి అక్కడ ఏ విధంగా ఉంది? ప్రియా, ఇప్పటికే శ్రీశైలం సంబంధించినటువంటి డ్యాం పరిసర ప్రాంతాల్లో కోలాహలంగా మారింది. అయితే అధికారులు నిన్న 3 గేట్లను ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలకు వాటర్ ని పంపిస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు హుటాహుటిన అధికారులు 2 గేట్లను మరొకసారి లిఫ్ట్ చేయడం జరిగింది. లిఫ్ట్ చేసినటువంటి క్రమం ఏదైతే ఉందో, లిఫ్ట్ చేసినటువంటి క్రమంలో స్థానికంగా ఉండేటటువంటి బిడ్జి పరిసర ప్రాంతంలో ఉండేటటువంటి యువకులు స్థానికంగా పరిసర ప్రాంతాల్లో ఈదులాడుతుండేటటువంటి క్రమంలో స్థానికంగా అక్కడ కారు కొట్టుకొని ఈ యొక్క వాటర్ ఫ్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో స్థానికంగా ఉండేవారు హుటాహుటిన వెళ్ళి అక్కడి నుంచి ఆ వెహికల్ ని కాపాడినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే శ్రీశైలం డ్యాం సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే 7 గేట్లను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఎగువన కురిసినటువంటి గత 12 రోజుల క్రితం కురిసిన వర్షాలకి ఇంట్లో రోజు రోజుకు గంటకు ఉధృతి పెరుగుతూ ఉంది. పెరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే శ్రీశైలం సంబంధించినటువంటి 885 అడుగుల నీటి మట్టం ఏదైతే ఉందో ఇప్పటికే 882 అడుగుల మేర నీటి మట్టం చేరుకుంది. ఇప్పటికే వరద నీరు ప్రవాహంతో ఇప్పటికే 7 గేట్లు ఎత్తారు కదా, రానున్న రోజుల్లో వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే అధికారులు నిన్న 3 గేట్లను రిలీజ్ చేశారు. ఈ రోజు ఉదయం 2 గేట్లు, ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మరొక 2 గేట్లు, ఓవరాల్ గా 7 గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది. 7 గేట్ల ద్వారా దాదాపుగా ఒక్కొక్క గేట్ లో 23,000 క్యూసెక్ల వాటర్ కిందికి వెళ్తా ఉంది. ఓవరాల్ గా అయితే కుడి ఎడమగట్టుకు సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం డ్యాం సంబంధించినటువంటి వాటర్ దాదాపుగా 2 లక్షల మేర క్యూసెక్ల వాటర్ అయితే కిందికి వెళ్తా ఉంది. కృష్ణా సంబంధించినటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలకి ఇప్పటికీ వరద ప్రవాహం పెరుగుతూ ఉంది. ఇటు తుంగభద్ర నుంచి వచ్చేటటువంటి ప్రవాహం ఏదైతే ఉందో తుంగభద్ర సంబంధించినటువంటి జలాలు కొంత
తగ్గుముఖం పట్టాయి. అయితే కృష్ణా సంబంధించినటువంటి వరద జలాలు రోజు రోజుకి పెరుగుతుండే క్రమంలో అధికారులు ఉండేటటువంటి నీటి మట్టానికి ఎక్కువగా లెవెల్స్ లో ఉండడంతో ఈ యొక్క శ్రీశైలం సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ కూడా కర్నూలు జిల్లా సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కూడా ఎత్తిపోతలు అనేటటువంటి అక్కడ కూడా దాదాపుగా 25,000 క్యూసెక్ల వాటర్ ను అటు సైడ్ వెనక్కి మళ్లిస్తూ ఉన్నారు. ఇటు దిగువకు పంపిస్తున్నటువంటి నాగార్జున సాగర్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా 7 గేట్ల ద్వారా వాటర్ ని పంపిస్తూ ఉన్నారు. వాటర్ పంపించేటటువంటి క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సైరన్లు మోగిస్తూ ఉన్నారు. సైరన్లు మోగించినప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి పర్యాటకులు తమ ఆనందంతో హద్దులకు ఇది లేకుండా చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో సమ్ ఫొటోస్ దిగేటటువంటి సిచ్యువేషన్ కావచ్చు, సెల్ఫీలు కావచ్చు, అలాంటి ఘటనే కొద్దిసేపటి క్రితమే ఈ కారు కొట్టుకొని వెళ్తుండేటటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. వికారాబాద్ కు చెందినటువంటి కొంతమంది యువకులు ఇక్కడే స్థానికంగా ఉండేటటువంటి గంగలోకి దిగినట్టుగా తెలుస్తా ఉంది. గంగలోకి దిగినటువంటి క్రమంతో మనం అప్రమత్తమై వెంటనే ఆ యొక్క కారు ఏదైతే ఉందో కారుకు సంబంధించినటువంటి వాటిని వెంటనే అప్రమత్తమైన వెంటనే కారును పక్కకి లాక్కెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కృష్ణా సంబంధించినటువంటి జలాలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఇదంతా ఓవరాల్ గా ఇలా ఉన్నప్పటికీ ఎల్లుండి ఏపీ సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు ఇక్కడికి స్థానికంగా ఉండేటటువంటి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత స్థానిక గేట్ల దగ్గరికి వెళ్లి జలహారతి తర్వాత పూజ కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత కూడా ఖచ్చితంగా మరీ ఉండేటటువంటి మిగతా గేట్లను కూడా లిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారికంగా మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. రైట్ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద డేట్స్. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది. గత ఏడాది తీవ్ర వర్షాభావంతో కృష్ణమ్మ సవ్వడి కనిపించలేదు. వర్షాలు లేకపోవడంతో కృష్ణా బేసిన్ కళ్ల తప్పింది. పంటలకు సాగునీరు అందక అన్నదాతలు అల్లాడిపోయారు. ఈ ఏడాది జూలైలోనే కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీయడం నిజంగా రైతులకు శుభవార్తే అని చెప్పాలి. కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరింది. నీటిని దిగువకు వదలడంతో గత 12 రోజులుగా నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల మీదుగా శ్రీశైలానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. పంపిస్తున్నా చూడు, ఇదే లైవ్ ఆన్ చేసే దాంతోనే మొబైల్ విజువల్ వేస్తాను చూడు. కొందరు పెట్టేవాళ్ళు ఏంటి ఒక క్లిప్పే. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంకు 4.42 లక్షల క్యూసెక్కులు నీటి ప్రవాహం వచ్చి చేరుతుండగా ఇక డ్యాంకు చెందిన 7 గేట్లను ఎత్తి దాదాపు 8,784 క్యూసెక్కుల నీటిని దిగువకు నాగార్జున సాగర్కు వదులుతున్నారు. ఇదే సమయంలో జలాశయంకు చెందిన కుడి, ఎడమ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఏపీ పవర్ హౌస్లో 26,142 క్యూసెక్కుల నీటిని వినియోగించి 15.201 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుండగా ఇక ఎడమ విద్యుత్ కేంద్రంలో 35,315 క్యూసెక్కుల నీటిని వినియోగించి 18.437 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఇక తెలంగాణ పరిధిలోని కల్వకుర్తికి 1,600 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 37,185 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. మొత్తంగా శ్రీశైలం జలాశయం నుంచి 1,22,053 క్యూసెక్కుల నీరు జలాశయం నుంచి విడుదలవుతోంది.